ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ అండ్ టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి ఇప్పుడు అమెరికా వీసాలో చాలా మార్పులు వచ్చాయని చెప్పేసి అంటున్నారు. H1B కానీ, L1 కానీ, O1 కానీ. ఈ డ్రాప్ బాక్స్ విండో ఏదైతే ఉందో దాని ఎలిజిబిలిటీ రూల్స్ కూడా మారాయి అంటున్నారు. ఒక్కసారి దాని గురించి సార్. ఈ ట్రంప్ గారు వచ్చిన దగ్గర రోజుకి ఏదో ఒకటి మార్చుతూనే ఉన్నాడు. ఈ 4 సంవత్సరాలు ఏమవుతుందో తెలియదు. ముఖ్యంగా చైనా తర్వాత ఇండియా మీద పెట్టినట్టుంది ఫోకస్. గన్ అక్కడ పెట్టాడు. ఎందుకంటే ఆయన ఎప్పటికీ ఎలక్షన్ అవ్వముందు దగ్గర నుండి కూడా ఆయన నినాదం ఏంటంటే వలసలు తగ్గిస్తా, మీకు బెటర్మెంట్ అవుతుంది, మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి, మీ ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది అన్నాడు. దానికి అనుకూలంగానే ఆయన ప్రణాళిక వేస్తున్నారు. దాంతోపాటు ఎలన్ మస్క్ ఆయనతో పాటు జాయిన్ అయ్యారు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఏదైతే చాలా రీసెర్చ్ చేసి కొన్ని సూచనలు చేస్తున్నారు. వీళ్ళు పనే సూచనలు మనకి సలహాదారులు అంటారు. సో అలాగే అడ్వైజర్ అనమాట. సో ఏంటంటే డ్రాప్ బాక్స్ అనేది ఏంటంటే అది పాత కాన్సెప్టే, ఓల్డ్ బాటిల్ న్యూ వైన్ అన్నట్టు కొత్తగా మార్చాడు. ఏం చేశాడంటే డ్రాప్ బాక్స్లో వాళ్ళు రెన్యువల్ చేసుకోవడానికి 48 months టైం ఇచ్చేవాడు అంతకుముందు. ఈ 48 ఎందుకు ఇచ్చాడంటే దాదాపు 1000 మంది క్యూలో ఉన్నారు కాబట్టి కొద్దిగా క్లియర్ కావాలి కాబట్టి టైం ఎక్కువ ఉంటే క్లియర్ అవుతుందని. కానీ ఇప్పుడు ఏమైందంటే మరీ స్ట్రిక్ట్ చేయాలి కాబట్టి ఈయన వచ్చిన తర్వాత కొత్తదనం ఏదో తీసుకోవాలి, కొత్త మార్పులు తెచ్చాం, రికార్డులో ఉండిపోవాలి, చరిత్ర తిరగరాయాలి, రీరైటింగ్ తీసి ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకున్నాడు. ఈ 4 సంవత్సరాలు మొత్తం దుమ్ము దులుపుతా తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చాను. దాన్ని ఏం చేయంటే ఆ 48 నెలల బదులు 12 నెలలు చేశాడు. సో దట్ మీన్స్ 75% ఆప్షన్ పోయింది. అంటే ఇప్పుడు ఎవరైతే కాదో ఇంటర్వ్యూ అప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ 12 నెలలు దాటిపోయి ఉన్నారనుకోండి క్రైమ్. సో దానికి ముఖాముఖి ఇంటర్వ్యూస్ ఉండాలి, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వడం ఏమైందంటే ఆల్రెడీ పాత స్టాక్ ఉంది, మళ్ళీ కొత్త స్టాక్ వచ్చి ఇవన్నీ క్యూ అయిపోయింది. అంటే క్లియర్ చేయడం చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. సో అది ఎలా అనేది ఇంకా చూడాలి, ముందు వచ్చే అంటే ఇబ్బందులు ఏమొస్తాయి చూడాలి. బట్ అదర్వైజ్ ఏంటంటే ఆయన పాలసీ ఏంటంటే క్లియర్, ఆ ఎలిజిబుల్ అయితే వాడు పంపించాలి. ఆల్రెడీ కొంతమంది పంపించాడు, ఇంకా కొంతమంది పంపిస్తున్నాడు. లక్షల్లో రకరకాలు ఇల్లీగల్ వీసాస్ అంటారు, స్టూడెంట్ వీసాలు అంటారు, తర్వాత OPT అన్నారు. మన లాస్ట్ టైం అన్నీ మాట్లాడుకున్నాం. సో ఓవరాల్ ఏంటంటే ఈ వాంట్స్ టు రెడ్యూస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది అదర్ కంట్రీస్ అవుట్ సైడ్. మన ఇండియా కాదు, ఇండియా కూడా వన్ ఆఫ్ ది కంట్రీ బలవుతుంది. బట్ మేజర్గా చైనా, జపాన్, మెక్సికో అట్లా ఉంది. వాళ్ళ వల్ల మన మీద కూడా డౌట్ వచ్చి ఉన్న ఎవరైతే ఇల్లీగల్ ఎక్కువ ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే 2012 దాకా గ్రీన్ కార్డ్స్ క్లియర్ అయినాయి నాకు తెలిసి, 2012లో 13. అప్పుడు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఏమంటారు అంటే 2012, 13 వెయిటింగ్ అయితే ఇప్పుడు 24లో ఉన్నాం, ఆల్రెడీ మోర్ దెన్ 12-13 years. సో ఇప్పుడు గ్రీన్ కార్డు రావడం ఓకే కానీ సిటిజన్షిప్ అయితే అసలు రాదు. ఎవరైతే 2010 ముందు వెళ్ళారో వాళ్ళందరికీ మంచి మా ఫ్రెండ్స్ 1995, 2000 అందరూ కూడా సిటిజన్షిప్ వచ్చింది. ఇప్పుడు గ్రీన్ కార్డే రావట్లేదు. గ్రీన్ కార్డ్ రావతే సిటిజన్షిప్ మర్చిపోవడం. సో అండ్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పంపించడం స్టార్ట్ చేశారు రకరకాల విధంగా. అండ్ మన లాస్ట్ టైం చూసిన లాటరీ సిస్టమ్ కూడా 2 సార్లు కంటే ఎక్కువ అయితే యూఆర్ నాట్ ఎలిజిబుల్. అందులోనే ఒక భాగమే ఇది. అంటే ఇదంతా కూడా ఇమిగ్రేషన్ దీంట్లో దే ట్రైంగ్ టు స్క్రూటినైజ్, అంటే ఎంత స్ట్రిక్ట్ చేసి ఎంత తగ్గిస్తారు, అంటే స్ట్రిక్ట్ చేస్తే ఆటోమేటిక్ తగ్గిపోతారు. వేర్ దేర్ ఈజ్ ఇల్లీగల్ ఫాల్సింగ్ దే హ్యావ్ టు గో అవుట్. సో అందులో ఈ కొత్త పాయింట్ ఏంటంటే ఈ డ్రాప్ బాక్స్. సో 48 months బదులు 12 months వచ్చింది. అంటే ఎంత విసురుబాటు తగ్గింది కదా. ఇప్పుడు కొత్త వాళ్ళు అప్లై చేస్తూనే ఉన్నారు. అండ్ ఇండియా నుండి హైయెస్ట్ కంట్రిబ్యూషన్ ఉంటుంది మనకి, ప్లస్ IQ లెవెల్స్ కూడా మనకు బాగుంటాయి. బట్ అక్కడ ఒక క్యాప్ ఉంటుందండి. ఇండియా ప్రతి కంట్రీకి కూడా US పుట్టే క్యాప్, అంటే ఇంతకంటే ఈ సంవత్సరానికి ఇంత తీసుకోకూడదు. దానికి మనం 10 times, 20 times, 30 times అప్లై చేస్తున్నాం. మరి ఎక్కడ అకామిడేట్ చేస్తారు? సో అది ప్రాబ్లం. సో ఈ 12 నెలలు అనేది చూడాలి ఎంతవరకు పనిచేస్తుంది అన్నది. ఇంపాక్ట్ కూడా అంటే ఏ వీసాల పైన ఇంపాక్ట్ ఉంటుంది సార్? వీసాలు అనేది H1B, B1, B2 ఇవన్నీ కూడా O1 ఇవన్నిటి కూడా వీసా అనేది కొద్ది స్టూడెంట్ వీసా అని లేకపోతే వర్కింగ్ వీసా అని ఉన్నాయి. అందులో ఫ్యామిలీ డిపెండెంట్ రకరకాలు ఉన్నాయి. సో ఈ వీసాలు అన్నిటి కూడా ఒక వీసా మారితే ఇంకా అన్నీ మారుతాయి. తేగలాగితే డొంక కదిలినట్టు వీసా అన్ని ఎంట్రీ. ఎప్పుడైనా చూడండి మీరు, సపోజ్ ఇంజనీరింగ్లో BE
మెకానికల్ బీఈ, ఫిజిక్స్, బీఈ, కంప్యూటర్ తీసుకుని ఫస్ట్ 2 years కామన్ ఉంటుంది, లాస్ట్ 2 years మారుతుంది. అట్లాగే వీసాకి 50% ప్రాసెస్ ఎక్కడైనా ఫీజ్ అని, ప్రియారిటీ అని కొన్ని ఉన్నాయి, వెరిఫికేషన్ అని, లీగల్ అని ఉన్నాయి, అవి కామన్ ఉంటాయి. 2 half మారుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మనం అంటే H1B వీసా, B1, B2, O1 ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇవన్నిటి మీద ఇంపాక్ట్ పడి ఉంది. ఎందుకంటే ఇది ఎందుకు పెట్టారంటే మీరు ఈ ఏమంటారు స్టాక్ ఎక్కువైపోతుంది. అంటే పీపుల్ హు ఆర్ అప్లయింగ్ ఆర్ నాట్ మోర్ అండ్ క్లియరింగ్ ఈజ్ లెస్, కొంట ఎక్సెస్. అంటే ఈ పాలసీ రావడానికి సార్ అంటే ఎక్కువ మంది వచ్చి మన వాళ్ళు అక్కడ ఉంటున్నారు అనే రీజనే అంటారా? అంతే. దీన్ని 48 months ని తీసి 12 months చేయడానికి అంటే 48 months మీరు ఆడుకోవచ్చు కదా, వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత 48 months వరకు మీరు బతికేవచ్చు. ఇప్పుడు అలా లేదు, 12 months అయిన తర్వాత ఒకవేళ మీ వ్యాలిడిటీ అయిపోతే ఇమీడియట్గా ఒకటి అరేంజ్. ఇప్పుడు ముఖాముఖి ఇంటర్వ్యూ కూడా చాలా లోడ్ అయిపోతుంది, వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు క్లియర్. ఆ లోడ్ వల్ల ఏమవుతుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు వీళ్ళకి. ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత డిసైడ్ చేస్తారు దిస్ బ్యాన్ హ్యాస్ టు బి ఎక్స్టెండెడ్ ఆర్ నాట్ టు బి ఎక్స్టెండెడ్. ఇంటర్వ్యూ నాకు అర్థం ఏంటంటే ఇంటర్వ్యూ రావడానికి దిస్ లాట్ ఆఫ్ టైం, అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. మనం పాస్పోర్ట్ రెన్యువల్ చేసిన ముందే స్లాట్ బుక్ చేయాలి, ఆ స్లాట్ వీళ్ళు దొరకట్లేదు. ఆ స్లాట్ బుక్ చేయడానికి 1 year పడుతుందా, 6 నెలలు పడుతుందా, 12 నెలలు పడుతుందా. మొన్న ఒక ఆయన నార్త్ కెనడాలో ఉంటారు, ఆయన జనవరిలో జాబ్ తీస్తారు, మళ్ళీ ఇప్పటి వరకు జాబ్ రాలేదు, ఎత్తుక్కుంటున్నారు. అది ఎంతగానో ఇప్పుడు ఉన్నదంటే ఇల్లీగలే. 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత బయటికి రావాల్సిందే జాబ్ దొరకకపోతే. సో అందుకని టెంపరీగా ఏదో కాంట్రాక్ట్ బేస్ జాయిన్ అయ్యి చూపిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. బట్ ఏం చేస్తారు, వాళ్ళకి పాసిబిలిటీ లేనప్పుడు ఏదో ఒకటి ఉండడానికి ట్రై చేస్తారు. ఒకేసారి ఉన్న పొలాన్ని జాబ్స్ తీసేస్తే అందరూ తీసేస్తున్నారు, ఒకటే కాదు, ప్రతి కంపెనీ, ఆల్ కంప్యూటర్స్ ఎస్పెషల్లీ మన వెళ్ళే సాఫ్ట్వేర్ వాళ్ళు డెఫినెట్గా దే ఆర్ రిమూవింగ్ ఇట్. అంటే ఎంతవరకు కొనసాగుతుంది అనేది తెలియదు. డ్రాప్ బాక్స్ విండో అంటున్నారు కదా సార్, అసలు ఏంటిది, దీని ఎలిజిబిలిటీ ఏంటి, అంటే దీని మీద ఏమేమి ఆధారపడి ఉంటాయి? అంటే దీని మీద డ్రాప్ బాక్స్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. మనకు ఇంటర్వ్యూలో ఎట్లా మెథడ్ ఉంటుందో, ఇప్పుడు అయిపోయిన అందరినీ ఒకేసారి చేయలేరు కాబట్టి ఒక క్యూ కట్టిస్తారు. డ్రాప్ బాక్స్ అనేది అంటే ప్రాసెస్ అంత ఉంటుంది, మళ్ళీ ఒకసారి రెన్యువల్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు డ్రైవింగ్ రెన్యువల్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ మళ్ళీ ఒకసారి డ్రైవ్ చేయమంటాడు, మళ్ళీ ఒకసారి కళ్ళు చెక్ చేయమంటాడు, కళ్ళద్దాలు ఉన్నాయా లేవా, ఏజ్ ఎంత అయింది, ఇవన్నీ ఫర్నిష్ అవుతాయి. ఇప్పుడు కారు వాల్యూ 15 సంవత్సరాల తర్వాత వాడకూడదు రోడ్డు మీద, మళ్ళీ చెకింగ్ చేసుకుని మళ్ళీ అసెంబ్లీ చేసుకుని మొత్తం కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకుని అప్పుడు ఇస్తాడు. నేను మొన్న మా కార్ చేసా, 15 years అయిపోయింది, మళ్ళీ 5 years ఎక్స్టెన్షన్ ఇచ్చాడు, దానికి 30,000-40,000 ఫీజు కడితే కార్ని బట్టి ఇవ్వాలి. ఇక్కడ కూడా అంటే డ్రాప్ బాక్స్ అనేది ఒక సిస్టమ్ డెవలప్ చేస్తారు, ఒక కోడ్ లాగా. ఎవరైతే ఎక్స్పైరీ అయిపోతారో అందరూ అప్లై చేసుకుంటారు, అప్లై చేసుకున్నప్పుడు దాన్ని స్క్రూటినీ చేస్తారు. అట్లానే ఇప్పుడు 48 months లేదు, 12 months తక్కువ. 48 months అంటే చాలా మంది అకామిడేట్ అవుతారు, 4 సంవత్సరాలు. ఇప్పుడు 1 year అంటే అంతమంది అకామిడేట్ అవ్వరు. పాత వాళ్ళు మళ్ళీ రీఅప్లై చేస్తారు, కొత్త వాళ్ళు అప్లై చేస్తూనే ఉన్నారు. అందుకని ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ పెట్టి వాట్ ఇస్ ద రీజన్, అసలు స్కిల్ ఉన్నావా లేదా, వాళ్ళకి వచ్చిన డౌట్స్ అన్ని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న దాన్ని పాస్ అయితే దాని వల్ల యూ విల్ బి ఎలిజిబుల్ టు స్టే దేర్. సో ఏదేమైనా సరే అమెరికా వీసా రెన్యువల్ చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా మళ్ళీ ట్రంప్ ఒక షాక్ ఇచ్చాడని గుండెల్లో గుబులు పరిగెట్టిస్తున్నాడు. రెన్యువల్ చేయాలనుకునే వాళ్ళకి కొత్తది వదిలేండు, రెన్యువల్ వచ్చింది, కొత్తది ఎన్నో దొరకదని క్లారిటీ వచ్చింది. సో రెన్యువల్ అనేది జనరల్గా రెన్యువల్ అంటే ఆటోమేటిక్ ఎక్స్టెండ్ అయిపోవాలి. ఇప్పుడు FD మన బ్యాంకులో ఆటోమేటిక్ పెట్టాం అనుకోండి, ఆ డేట్ అవగానే ఉన్న కరెంట్ రేట్ అది పడిపోతుంది. ఇక్కడ కూడా ఇప్పుడు అలా చేయట్లా, FDని మళ్ళీ రీచెక్ చేసి రీరైట్ చేస్తూ ఉంటాం, అట్లా ఉంది అది ప్రాసెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.